ఇప్పుడున్న హడావిడి జీవితంలో కూర్చొని ప్రశాంతంగా భోజనం చేయడం అంటే అదొక లగ్జరీయే. ఎందుకంటే పొద్దున లేచినప్పటి నుండి హడావిడిగా మారిపోయింది మన డైలీ రొటీన్. మరి భోజనం చేసేటప్పుడు మాత్రం ప్రశాంతంగా తినాలి అని అంటూ ఉంటారు కదా! కానీ ఇప్పుడు అలా వారానికి ఒకసారో, నెలకొకసారో చేస్తున్నాం. మరి రోజు ఇలా వేగంగా భోజనం చేస్తే ఏం జరుగుతుంది అనేది ఒకసారి తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనమే మన భోజనానికి, మన ఆరోగ్యానికి కాస్త టైం వెచ్చించే వెసులుబాటుని క్రియేట్ చేసుకుంటాము. వేగంగా భోజనం చేయటం వల్ల ఆహారం ఎక్కువగా తింటారు. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. అందుకని నెమ్మదిగా భోజనం చేయాలి. వేగంగా భోజనం చేయటం వల్ల తిన్న ఆహారం అస్సలు సరిగ్గా జీర్ణం కాదు. సాధారణంగా ఆహారం జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో క్రమంగా జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా అజీర్ణ సమస్యలు వస్తూ ఉంటాయి. వేగంగా భోజనం చేస్తే ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. చాలా త్వరగా ఆహారం తినడం ముగించేస్తే గ్యాస్, ఎసిడిటీ సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటి సమస్యలన్నీ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి వస్తున్నాయి కదా! అయితే దీనికి ముఖ్య కారణం మనం భోజనాన్ని వేగంగా ముగించేయటమే. అలా కాకుండా కనీసం 15-20 నిమిషాలు భోజనానికి వెచ్చించి మనం ప్రశాంతంగా భోజనం చేస్తే ఆ ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది.